హలో గాయ్స్, నేను మీ సంఘవి స్వాతిని. మీ ముందుకు నేను మరొక ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చేసాను. అదేంటంటే స్నోరింగ్స్ అంటే గురక. మోస్ట్ కామన్గా నోస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకేంటంటే బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. బ్లాకేజ్ ఇన్ ద నోస్ అంటే ముక్కు బ్లాక్ అయినప్పుడు కూడా ఇలాంటివి గురక సౌండ్స్ పెడుతూ ఉంటారు. అలాంటి టైంలో నోరు అనేది ఓపెన్ చేసి బ్రీతింగ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ గురక సమస్య అనేది పెరిగిపోతూ ఉంది. మనకి ముఖ్యంగా తెలిసింది ఈ గురకలు ఏంటంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ గురక సౌండ్ అనేది వస్తుంది. లేదా మనం ఎక్కువగా అలసిపోయినప్పుడు, స్ట్రెస్కి గురైనప్పుడు అలసటంలో గురకొస్తుంది. కొన్నిసార్లు గొంతులో ప్రాబ్లం ఉన్నా, లేదా నాలుక ప్రాబ్లం ఉన్నా, లేదా జా ప్రాబ్లం ఉన్నా కానీ ఇలాంటి గురక అనేది వస్తుంది. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ గురక సౌండ్స్ అనేది ఎక్కువగా వస్తుంది. అది ఎందుకు అంటే చిన్నపిల్లల్లో ఏం జరుగుతుందంటే ఎడినాయిడ్స్ అనే టిష్యూ ఉంటుంది. అది ముక్కుకి వెనక భాగంలో ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది. టాన్సిల్స్ లాంటి కండిషన్స్లో కూడా ముక్కు నుండి బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా కష్టమవుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎడ్నాయిడ్స్ వల్ల హైట్ పెరగడం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆక్సిజన్ సరిగ్గా వాళ్ళకి అందకపోవడం వల్ల వాళ్ళు నోరు ఓపెన్ చేసి బ్రీతింగ్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా నోటితో గాలి తీసుకుంటున్నారు అనుకుంటే ఈ మౌత్ ట్యాప్స్ అనేవి మనం ఉపయోగించి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ఇవి ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంటే ఇన్స్టామార్ట్, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, అట్ ది సేమ్ టైం మీషోలలో దొరుకుతున్నాయి ఈ మౌత్ ట్యాప్స్ అనేవి. ఇవేం చేస్తున్నాం, మనం నోటిని మూసేస్తున్నాం. ముక్కు నుంచే గాలి తీసుకోవడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే నోటితో తీసుకుంటుంటే ఈ మౌత్ ట్యాప్స్ వల్ల ఆ కాస్త గాలిని మనం తీసుకోవడం లేదు. ప్లీజ్ డోంట్ యూజ్ మౌత్ ట్యాప్స్. ఓకే, నా దగ్గర ఒక హోమ్ రెమెడీ ఉంది, మీకు నచ్చితే ఫాలో చేయండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని ఒక బౌల్లోకి వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆ మరుగుతున్న టైంలో 2 నుంచి 3 యాలకులు వేసుకొని వాటిని కూడా బాగా మరగనివ్వాలి. అలా మరిగిన మిశ్రమాన్ని మొత్తాన్ని వడవేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకొని వాటిని గోరువెచ్చని అయ్యేలాగా చూసుకోవాలి. రాత్రిపూట సమయంలో తీసుకుంటే ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది 2 నుంచి 3 వారాలు తీసుకుంటే ఈ గురక సౌండ్స్ అనేవి ఏమీ రావు. ఈ మౌత్ ట్యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా మనకి ఉండదు. గుడ్ బై మౌత్ ట్యాప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.